JNTH 3132 బీటెక్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బ్రేకింగ్ అప్డేట్ అన్నమాట. నిజంగా బ్రేకింగ్ అప్డేట్ ఇది. దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అవి షేర్ చేస్తాను, చూసుకోండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఒక ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ వాళ్ళు. పాపం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు అప్లికేషన్స్ కట్టేసున్నారు, హాల్ టికెట్స్ కూడా వచ్చేసున్నాయి. అయితే చివరి నిమిషంలో వచ్చేసరికి మీరు డీటెయిన్ అని చెప్పేసేసి చాలా మందిని కూడా అలా వాళ్ళకు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి డిటెన్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వలేదన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి జనరల్గా అప్లికేషన్లోనే అటెండెన్స్ అనేది ఇంక్లూడ్ చేసి వస్తుంది జనరల్గా కట్టేటప్పుడు. మరి వీళ్ళు చూసుకున్నారో లేదా చూసుకున్నా మర్చిపోయారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు చెప్తా ఉంటే సార్ ఎగ్జామ్ ఫీజు కట్టేశాము, ఎగ్జామ్ హాల్ టికెట్ కోసం వెళ్తే మీరు రిటైన్ అయ్యారు, మీకు ఉండదని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు లబలబా అంటున్నారు. సో మరి ఇక్కడ ఏంటంటే ఏమైనా చేయడానికి ఉంటుందా అంటే యూనివర్సిటీ నుంచి డిటెన్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఏం చేయలేరు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. 65 నుంచి 75 మధ్యలో ఉంటే కాండనేషన్ ఏదో విధంగా కట్టుకోవచ్చు. 75 పైన ఉంటే అసలు ఏమీ ఉండదు. 65 తక్కువ అంటే 1% ఉన్నా, 2% ఉన్నా, 0.5% ఉన్నా, 4% ఉన్నా, 5% ఉన్నా ఖచ్చితంగా అయితే డీటెయిన్ చేస్తారు. అది రాకముందే చూసుకోవాలంటే ఫస్ట్ నుంచే మీరు ఇక్కడ ఈ అటెండెన్స్ ఏవైతే ఉంటాయో క్యుములేటివ్ పరంగా అయినా కానివ్వండి, ఫోర్త్ నైట్ పరంగా అయినా కానివ్వండి అప్డేట్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి రిలాక్సేషన్ కూడా ఇచ్చినట్టు లేరు. అయితే మీలో ఎవరికైనా కానివ్వండి డీటెయిన్ అయ్యేట్టు కనుక మీ కాలేజీలో చెప్పారా? కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.